హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు ఎలినాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో గుమ్మడికాయ కర్రీ అండి. మంచి గుమ్మడికాయ కర్రీ, మంచి సూపర్ హెల్దీ కర్రీ అనమాట. ఎప్పుడైనా ఒకసారి ఇలా గుమ్మడికాయ తెచ్చుకొని కర్రీ తిన్నామంటే బాడీకి ఫుల్ హెల్దీ ఫుడ్ అనమాట. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది దీంట్లో. సో అది ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాము. సో నేనైతే చూడండి మీడియం సైజులో ఉండే గుమ్మడికాయ తీసుకున్నాను. దీన్ని మనం చక్కగా చెక్కు తీసేసి, ఇది చాకుతో అయితే రాదండి, నేనైతే కత్తిపీటతోనే యూజ్ చేశాను. చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు బాణలు తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం చిటపటానిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేయించాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఈ సైజు ముక్కలు నేనైతే హాఫ్ గుమ్మడికాయనే తీసుకున్నానండి. మీకు ఫుల్ కావాలంటే ఫుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇందులోనే సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తొందరగా అయిపోతుందండి కర్రీ, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ముక్కలన్నీ మునగా వాటర్ పోసేసుకోవాలి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టి వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. చాలా చాలా హెల్దీ అండి ఇది. చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ముక్కలు ఒకసారి నొక్కి చూద్దాము రెడీ అయిందో లేదో. మెత్తగా ఉంటే అయిపోయినట్టండి కర్రీ. ఆల్మోస్ట్ అయిపోయింది. వాటర్ కూడా లేవు ఇందులో. చివరిగా కొత్తిమీర, కారం వేసుకొని మనమైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. హెయిర్ కూడా చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది తింటే చాలా చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఈ గుమ్మడికాయ. ఇలాగా కర్రీ కానీ పులుసు కానీ దీంతో హల్వా కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. నేనైతే కర్రీ అయితే చేసేసానండి, రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసేస్తున్నాను. గుమ్మడికాయ కర్రీ సూపర్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.